జగిత్యాల జిల్లా మోటుపల్లి పట్టణంలోని అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ ధర్మపురి అరవింద్కు పాత బస్టాండ్ వద్ద వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరిబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ రహదారుల అభివృద్ధికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ సహకారంతో కేంద్రం భారీ కానుకిచ్చిందని NH-63 ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల 4 లైన్ల విస్తరణకు నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, NH-63 జగిత్యాల, కరీంనగర్ 4 లైన్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని, జాతీయ రహదారుల ఏర్పాటుపై నరేంద్ర మోదీ 7.597 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తుందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ జగిత్యాల జిల్లా అభివృద్ధి విషయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి ప్రజలు మర్చిపోరని, వేల కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఘనత ఎంపీ అరవింద్ అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ముందు చూపుతో వేగవంతమైన రవాణా అభివృద్ధి, పారిశ్రమ రైతులకు, వ్యాపారులకు మెరుగైన అనుసంధానం తెలంగాణ ఆర్థిక ప్రగతికి మరింత బలం చేకూర్చిందని పేర్కొన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల 190 కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధి కొరకు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అదేవిధంగా మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క జగిత్యాల్ ఆర్మూర్, జగిత్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్ కొరకు 7,597 కోట్ల రూపాయలని ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే మా మెట్పల్లి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ ప్రియతమ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మా యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి పాలతో అభిషేకం చేసి మెట్పల్లి ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో దేశంలో ఎన్నో 4 లైన్ రోడ్లు ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి కృషి మేరకు తెలంగాణ అభివృద్ధి చేయాలన్న తలంపుతో 2 హైవేలు నిన్న ఇది చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల దీనికి 2,500 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణకు 7,500 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల రోడ్డు ఉందో 4 లైన్ రోడ్డు ఇప్పుడు విస్తరణకు ఇది అవడం జరిగింది. 190 కిలోమీటర్లు ఇప్పుడు దీన్ని విస్తరణకు స్టార్ట్ చేసిండ్రు. ముఖ్యంగా ఇన్ని రోజులు ప్రజలు చాలా ఈ రోడ్డు 2 లైన్ రోడ్డు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రోడ్డు 4 లైన్ రోడ్డుగా మారిస్తే ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మా కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల ప్రాంత ప్రజలకు బిజినెస్ కానీ, మిగిలిన వ్యాపారాలు కానీ, బట్టల వ్యాపారం కానీ, వర్తక వ్యాపారాలకు కానీ, ప్రజలకు హాస్పిటల్కి పోవడం కానీ చాలా సులువుగా ఉంటుంది. ఇన్ని రోజులు పెండింగ్ ఉండి ఇప్పుడు ఈ 4 లైన్ ఏదైతే ఇవాళ విస్తరణ జరుగుతుందో దానికి మా ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా జగిత్యాల, కరీంనగర్ కూడా 563 NH-563 కూడా క్లియర్ కావడం జరిగింది. దాన్ని కూడా మా ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇవాళ మా పట్టణ అధ్యక్షుడు నవీన్ గారు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల ఏదైతే 4 లైన్స్ ఏదైతే శాంక్షన్ అయిందో దానికి గాను 7,597 కోట్ల రూపాయలు వారు శాంక్షన్ చేయడానికి మొదలు మా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి జగిత్యాల జిల్లా తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత డెవలప్మెంటు ఏదైతే ఈ నేషనల్ హైవే ఉందో, నేషనల్ హైవేకు మనకి ఎన్నో కొన్ని స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా నేషనల్ హైవే గురించి పట్టించుకోవడం దాతులు లేరు. ఈ యొక్క గుంతలు ఉన్న రోడ్ల మీద తిరిగే వాళ్ళము ఇవాళ ఇక్కడికి వెళ్ళి ఒక 50 కిలోమీటర్లు పోవాలంటే గంటల కొద్ది వ్యవధి అవుతుండే. ఇవాళ ఈ యొక్క నేషనల్ హైవే శాంక్షన్ అయింది. దీన్ని కంప్లీట్ అయ్యే లోపల ఇప్పుడు మనకు ప్రయాణం కూడా సులువు అవుతుంది. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అభివృద్ధి వైపు నడుస్తారు. అభివృద్ధే వారి ధ్యేయము. దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ పసు బోర్డు అంటే అరవింద్ ధర్మపురి గారు, పసుబోర్డు ఆఫీస్ అంటే అరవింద్ ధర్మపురి గారు. పేద యొక్క చిన్న పిల్లలకు వందలాది మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిన ప్రాణదాత అరవింద్ ధర్మపురి గారు.
కేంద్ర విద్యాలయం అంటే అరవింద్ ధర్మపురి గారు. ఇలా ఎన్నో ఫ్లైఓవర్స్ కానీ వందల కోట్ల ఫండ్స్ ఇచ్చిన ఘనత మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు. ప్రత్యేకంగా మరొకసారి వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ఇంత నేషనల్ హైవే ఇప్పుడు చరిత్రలో ఈ మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ డెవలప్మెంట్స్ లేవు. ఇంత మంచి డెవలప్మెంట్స్ చేసినందుకు మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అరవింద్ అన్న నాయకత్వం, అరవింద్ అన్న.